నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు ఈరోజు దైవ దర్శన నిమిత్తం స్వర్ణగిరికి వెళ్ళి ఇక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దర్శించుకొని ఫ్యామిలీ అందరం ఇక్కడికి రావడం జరిగింది. బట్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మీరు ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకోలేదు. మీకు అర్థంగా ఉన్నాయి. రోడ్లైనా, నీళ్ళైనా, ప్రాజెక్టులైనా ఏదైనా కానీ మీకు అన్నముగట్టే ఉన్నాయి. అలవి కానీ హామీలను ఇచ్చి ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాట మార్చి రైతులకు రైతు బంధు ఇస్తా అని, రైతు భరోసా ఇస్తా అని, విద్యార్థులకు చదువుకున్నటువంటి యువకులకు జాబ్ క్యాలెండర్ పెట్టి ఉద్యోగాలు ఇస్తామని, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళకు మోసం చేసింది. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే మేము 3 లక్షలు ఇస్తామని, తులం బంగారం ఇస్తామని అక్కడ మోసం జరిగింది. మహిళలకు అందరికీ 2,500 ఇస్తామని అక్కడ మోసం చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, అందరికీ మోసం చేసి అలివి కానీ హామీలన్నీ ఇచ్చి మరి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. పంచాయతీ ఎన్నికల్లో దుర్మార్గంగా ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యపూరితంగా పోలీసులు వాళ్ళ ఇష్టానుసారం మా నర్సింగ్లో అనేటువంటి మా నాయకుడు 500 మీటర్ల దూరం ఉంటే వాళ్ళు ఇంటికి పోయి మరి ఇష్టం ఉన్నట్టు కొట్టడం. రెండోది ఇక్కడ కూడా ఈ ఆలేరులో కూడా మరి దౌర్జన్యంగా ఒకటి, ఇది పవిత్రమైనటువంటి దేవస్థానం. ఈ దేవస్థానం నుంచి వాళ్ళు ఒక బులెటిన్ రిలీజ్ చేసి వాళ్ళు నోటీసులు కూడా అంటించారు. ఎక్కడ వరకు పరిమితంగా పోస్టర్లు పెట్టాలి, ఫ్లెక్సీలు పెట్టాలి అని పరిమితంగా చెప్పిన తర్వాత కింద మీకు ఎంట్రన్స్ వరకు ఇష్టానుసారం పోస్టర్లు, జెండాలు పెట్టి నేను వస్తున్నాను మా వాళ్ళు దూరమే అంటే దీని పరిధి టెంపుల్ పరిధికి డిస్టెన్స్లో మా వాళ్ళు పెడితే రాత్రి వాళ్ళని దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లోకి తీసుకుపోయి 1:30-2 గంటల వరకు మరి హింసించడం అనేది ఈ విధమైనటువంటి పద్ధతులు భావ్యం కాదు. ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రభుత్వం అంటే ప్రజలకు అందరికీ కూడా రక్షణగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అంతేగాని మా రాజ్యం వచ్చింది మా ఇష్టానుసారం చేస్తామంటే కేసీఆర్ గారు 9 ఏళ్ల ప్రభుత్వంలో ఇటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు ఎక్కడ జరగలేదు. మీరు ఈరోజు చేయగలుగుతారు, రేపు ఎట్లయినా మా ప్రభుత్వం వస్తుంది. మరి ఆ రోజు ఏం పరిస్థితి ఉంటుంది? ఈ విధంగా మీరు చూశాను తప్ప మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక్క ప్రాజెక్ట్ అన్నా మీరు కట్టగలిగారు. రెండోది ఒకటి మాత్రం నేను పోలీస్ డిపార్ట్మెంటు, డీజీపీ గారికి కానీ, ఇక్కడ కమిషనర్ గారు, ఇక్కడ ఉన్న పోలీసులు చెప్పేది ఒకటే, మీరు అందరినీ సమానంగా చూసేటువంటి వ్యవస్థ మనం ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి. అంతేగాని ఎవరో శాసనసభ్యులు, మంత్రులు చెప్తున్నారని మీరు ఇష్టానుసారంగా మా వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం ఇటువంటి మొదలు పెడితే మాత్రం ఇది మంచి సాంప్రదాయం కాదు. రేపు మా ప్రభుత్వం కూడా వీలైనంత తొందరలో మా ప్రభుత్వం వస్తుంది, ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలక్షన్కే పరిమితం. ఏ పార్టీలు ఉన్నా కానీ, ఎవరు ఏ పార్టీలకు సపోర్ట్ చేసినా ఎలక్షన్ అయిన తర్వాత అందరూ గ్రామాలలో కానీ పట్టణాలలో కలిసిమెలిసి ఉండాలి, మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని ఆలోచించడమే తప్ప ఈ విధమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడినటువంటి సంఘటనలు గతంలో ఎప్పుడు లేవు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.